హలో ఆల్. అసలు ఈ పిల్లలేంటో గానీ, ఎప్పుడు ఏం చేసినా సరే, ఇంకా బయట నుంచి ఏదో తినాలని అనుకుంటూనే ఉంటారు. చూసారు కదా మా పాప ఎన్ని విధాలుగా అడుగుతుందో. ఇంకా మా బాబు అయితే అసలు ఏమీ అడగడు అనుకుంటాం గానీ, వాడే ఫస్ట్ పుల్ల పెట్టేసి వాళ్ళ చెల్లిని వదిలేస్తాడనమాట. చూడండి మా పాప ఏం అడుగుతుందో. సమోసా బాదం మిల్క్ ఇంకా అంటే అదనమాట సమోసా, బాదం మిల్క్ కావాలని వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసి చెప్పేసింది. కానీ నేను ఊరుకుంటానా, నేనైతే ఫస్ట్ రాగి పిండి తీసుకొని దాంతో రొట్టెలు చేసి దాంట్లో బెల్లం, నెయ్యి కలిపి లడ్డూలు అయితే చేస్తున్నాననమాట. ఇంకా చేస్తుంటేనే స్మెల్ బాగా నచ్చి మా బాబు అయితే వచ్చి ఒక లడ్డు తీసుకొని తిన్నాడు. తినిన తర్వాత వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి, నిజంగా చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పి తిన్నాడనమాట. కానీ మా పాప మాత్రం అలా కాదు, తనకి నచ్చింది తెచ్చిన తర్వాతే తిన్న తర్వాత లడ్డు తింటా అని కూర్చుందనమాట. సో ఇంకా అవి తిన్న తర్వాత తనకైతే కడుపు టైట్ అయింది అనుకుంటా, ఇంకా లడ్డు అయితే తినలేకపోయింది. నెక్స్ట్ డే తింటా అని చెప్పింది. సో నేనైతే బాక్స్లో స్టోర్ చేసి తన కోసం పెడుతున్నాను అనమాట. ఇంకా బాదం మిల్క్ అంటే నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి నేను కూడా తాగుతున్నాను. అసలు ఏంటో తెలియదు, ఈ మధ్య బయట బాదం మిల్క్ అయితే అస్సలు బాగుండట్లేదు. కానీ మా వారైతే ఇక్కడ మాకు దగ్గరలో ఢిల్లీ మిఠాయి వాలా అని ఉంటుంది, అక్కడ మాత్రం నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 1 గ్లాస్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో చూడ్డానికి కూడా చాలా థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. అసలు నేనైతే ఎప్పుడు అక్కడి నుంచే తెప్పిస్తానమాట, బయట ఎక్కడ తెచ్చినా నాకు ఇష్టం ఉండదు. ఇంతకీ మీలో ఎంతమందికి బాదం మిల్క్ అంటే ఇష్టం? వీడియో నచ్చితే లైక్ చేసుకోవచ్చు కదా. ఉంటా, బాయ్.